నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ఎంతో మంది రేసులో ఉన్నప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దీంతో చాలామంది అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయింది, గతంలో కూడా ఇలాంటి తప్పిదమే జరిగింది, ఇప్పుడు మరోసారి అదే జరగబోతోందా అనేటువంటి విశ్లేషణలు, వాదనలు వినిపిస్తుంది. అసలు బీజేపీ అధిష్టానం ఈ యొక్క సంచలన నిర్ణయం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అసలు ఏమనుకుంటున్నారు? ఏం జరగబోతోంది? బీజేపీ లక్ష్యాన్ని చేరుకోగలదా? లెట్స్ డిస్కస్. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. చాలామంది కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా ఏదో ఒక అసంతృప్తి, ఏంటి ఇలా చేశారు, ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాం, నెక్స్ట్ పవర్ మాదే అనుకున్నాం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఇంకా అయిపోయింది ఇక్కడ తెలంగాణలో అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఇనిషియల్ రిమార్క్స్. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నిజానికి అధికారంలోకి రావడానికి పూర్తి స్కోప్ ఉంది. అటు టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడము అండ్ ప్రజల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితులు కనబడుతూ ఉండడము, పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చీలికలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఈవెన్ కవిత ఫ్యాక్టర్ తోటి. సో బీఆర్ఎస్ కొంచెం ఇబ్బంది పడుతున్న టైం ఇది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. సంవత్సరంన్నర పాలన తర్వాత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా బిల్డ్ అవుతున్న టైము. సో బీజేపీకి అవకాశం ఉంది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి టైంలో బీజేపీ అధ్యక్ష నియామకం విషయంలో ఒక ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది చాలా నెలలుగా. నిజానికి ఆ ఉత్కంఠ రకరకాల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్కే బాధ్యతలు అప్పచెప్తారని అందరూ అనుకున్నారు. అండ్ ఇంకోవైపు అరవింద్ ధర్మపురి గురించి కూడా చాలా చర్చ నడిచింది. అండ్ అటు రఘునందన్ రావు కూడా ప్రయత్నం చేశారు. అండ్ బండి సంజయ్నే మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్ ని చేస్తారనే ఒక ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఎన్ రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా ప్రకటించడం మనం చూసాం. అంటే దానికి ఎలక్షన్ ప్రాసెస్ అదంతా ఉంది, ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. బట్ ఎస్, ఏకగ్రీవం అయినప్పటికీ కూడా ఢిల్లీ ఎవరనుకుంటే వాళ్లే అవుతారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఢిల్లీ అధిష్టానము రామచంద్రరావు గారికి మొగ్గు చూపింది. సో ఇది అయిన వెంటనే అందరూ కూడా, ఇప్పుడు నిన్న నేను కూడా ఒక వీడియో చేశాను, వీడియో చేసిన వెంటనే చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఇలా చాలా అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, ఇంకా దారుణం అది ఇదని మాట్లాడుతున్నారు. బేసికల్లీ బీజేపీని ఇలా ఇమీడియట్ గా ఇలా అయిపోయింది, ఇట్లా ఇంకా అంతే, ఇంకా కోల్పోయారు అని అనుకుంటే అది పొరపాటు. సో రామచంద్రరావు గారు ఎంత ఎఫెక్టివ్ మనిషి అని బేరీజు వేయకుండానే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందా అని కూడా చెప్పడానికి వీల్లేదు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒకటి కాదు రెండు కాదు. సో పార్టీ ప్రెసిడెంట్ ని ఎవరు నియమించాలి అని అంటే నిజానికి ఇంతకు ముందున్న కాంట్రడిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నిజానికి ఎందుకు ఆ రామచంద్రరావు గారి వైపు మొగ్గు చూపు ఉంటారు అని అంటే, ఇక్కడ పాత కొత్త అనే మాటని బాగా ఎక్కువగానే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంటే కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళు అని. అండ్ ఆ పాత వాళ్లలోనే చాలా అరమరికలు కూడా ఉన్నాయి, కొత్త వాళ్లలో కూడా అరమరికలు ఉన్నాయి. కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా అందరూ ఒక జట్టుగా ఉన్నారంటే అది లేదు, పాత వాళ్ళు ఏమైనా అందరూ జట్టుగా ఉన్నారంటే అది కూడా లేదు. సో ఇందులో RSS ఫ్యాక్టర్ లేదా సంఘం నుంచి వచ్చిన వ్యక్తులు, ఐడియాలజికల్ అంశాలు, ఇవన్నీ బేరీజు వేసుకుంటే నిజానికి అందరూ ప్రెసిడెంట్షిప్కి నేను పోటీ అన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళ సామర్థ్యాల మీద కూడా ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేశారు. సో డెఫినెట్లీ పార్టీని నడపగలిగే స్థాయి ఆయనకు ఉందన్న విషయం డౌట్ ఏం అక్కర్లేదు. సంజయ్ గారిని మనం డైరెక్ట్గా చూసాం ఎలక్షన్స్ కి ముందు ఆయనని తప్పించిన సందర్భం. నిజానికి ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఈవెన్ బండి సంజయ్ గారిని మార్చి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా ఇదే వాదన వినిపించింది, ఇంతే వాదన వినిపించింది. అయిపోయింది, ఇంకా పార్టీ పని అయిపోయింది అన్నారు, అదే మాటలు మాట్లాడుతూ వచ్చారు. మళ్ళీ తర్వాత అసెంబ్లీలో పెద్దగా అనుకున్న సీట్లు రాలేకపోవచ్చు, బట్ పార్లమెంట్కి వచ్చేసరికి మళ్ళీ నెంబర్ 2లోకి వచ్చేసారు. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తున్నామనే మాట మాట్లాడుతున్నారు. సో ఏం జరిగింది అని అంటే డిఫరెన్సెస్ ఉంటాయి చాలా. సో ఇప్పుడు ఆ రోజు అనుకున్న వ్యక్తులు ఈ రోజు అనుకోకపోవచ్చు, ఈ రోజు అనుకున్న వ్యక్తులు రేపు పొద్దున అలా అనుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడు మేజర్గా రామచంద్రరావు గారిని ఎందుకు ఎన్నిక చేశారు అంటే, నాకు కనబడుతున్న విషయం ఏంటి అని అంటే, ఈ వర్గపోరుగా మారుతున్నటువంటి పార్టీలో వివాదరహితుడిగా, అజాత శత్రువుగా ఈ పార్టీని అందరూ కలుపుకుని పోయే విధంగా, అందరినీ సమన్వయపరిచేటువంటి ఒక వ్యక్తిగా, ఒక వ్యక్తి కావాలి అనే ఉద్దేశంతో రామచంద్రరావు వైపు పూర్తిగా మద్దతు పలకడం జరిగింది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చి ఇంకో వ్యక్తిని ఇబ్బంది పెట్టడము, ఒక వ్యక్తికి ఇవ్వడం వల్ల ఇంకొకరు నారాజు అవడము, ఇట్లాంటివి కాకుండా సో అందరికీ ఇబ్బంది లేకుండా, అంటే నాకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారం ఏంటంటే, కీలకమైన నాయకులు అందరినీ కూడా మామూలుగా ఎలక్టరల్ ప్రాసెస్ లో ఎట్లా చేస్తారంటే, ఎవరైతే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అభిప్రాయాలు తీసుకుంటారు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు అండ్
పార్టీ సీనియర్ల అభిప్రాయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుంటారు. అభిప్రాయాలు తీసుకున్నప్పుడు మీకు ఎవరైతే అధ్యక్షుడైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని ఒక ప్రశ్న ఉంటుంది. సో నేనే అధ్యక్షుని కావాలనుకుంటున్నాను అని వచ్చింది అనుకోండి, మీరే అధ్యక్షుడి కావాలనుకుంటున్నారు అని అంటే మీరు మొదట అనుకుంటున్నారు కదా. సో ఒకవేళ మీరు కాకపోతే ఇంకొకరి పేరు చెప్పండి అని అడుగుతారు. నెంబర్ 2 వ్యక్తి పేరు చెప్పండి అని అడుగుతారు. ఇది న్యాచురల్ ప్రాసెస్. మీరు ఇన్ఛార్జీలు అడిగినా లేకపోతే ఎవరు అడిగినా అని అదే చెప్తారు. సో మీరు అధ్యక్ష రేస్లో ఉన్నారు అని అనుకోండి, మీరు ఇంకొకరిని ప్రతిపాదించండి, మీరు కాకపోతే ఇంకోరు ఎవరైతే బాగుంటుంది అని అడుగుతారు. సో ఆ సెకండ్ ప్రాధాన్యత ఓటులో చాలా మంది నాయకుల నుంచి వచ్చినటువంటి పేరు రామచంద్రరావు అని నాకు తెలుస్తోంది ఇంటర్నల్ గా. సో చాలా మంది ఎవరిని అడిగినా కూడా నెంబర్ 2 నేను కాకపోతే ఇంకొక వ్యక్తి అని అంటే రామచంద్రరావు గారు అయితే బెటర్ అని చాలా మంది చెప్పారు. అంటే మెజారిటీ పీపుల్ అలాంటి వాయిస్ ఇచ్చారు అనే అభిప్రాయం కూడా ఉంది. సో ఇప్పుడు ఇందులో మేజర్ గా ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే అరవింద్ ధర్మపురి కావచ్చు, ఇట్లా చాలా మంది నాయకులు ఇందులో ఉన్నారు. ఇప్పుడు రఘునందన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ. కిషన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. లక్ష్మణ్ గారితో చాలా సంవత్సరాలు, లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన కమిటీల్లో పనిచేసినటువంటి వ్యక్తి. కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి సేమ్ రామచంద్రరావు గారు. అండ్ ఇంకోవైపు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినటువంటి టైంలో ఈటల రాజేందర్ గారికి పూర్తిగా మద్దతు పలికి ఆయన గెలుపులో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి. డౌట్ ఏం లేదు, ఆయన ఈటల రాజేందర్ గారైనా చెప్తారు ఈ మాట. సో అటు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. సో లైక్ వైజ్ ఈ రోజున్న సీనియర్ నాయకులు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అండ్ సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, వీ వాంట్ ఎ పర్సన్ హూ కెన్ అలైన్ పీపుల్ అండ్ హూ కెన్ యూటిలైజ్ ద రిసోర్సెస్ అన్నట్టుగా అందరి బలాబలాల్ని యూటిలైజ్ చేసుకునే వ్యక్తిగా రామచంద్రరావు గారి పేరు వచ్చి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అయితే ఇక్కడ పని అయిపోలేదు, మీ వెర్షన్ ప్రకారం అయిపోలేదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయని చెప్తున్నాను. బేసిక్గా ఈ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళందరి అభ్యంతరాలు ఏంటంటే ఒక పొలిటికల్ ఫేస్ కావాలి, ఒక మాస్ లీడర్ అయి ఉండాలి. లైక్ బండి సంజయ్ గారు కానీ లేకపోతే రఘునందన్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఒక మాస్ అప్పీల్ ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా. అది ఇక్కడ లేదు కదా, ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు కూడా ఎనీ పార్టీ అంటే జనరల్ ఈ మాట చాలా మందికి రుచించకపోవచ్చు, చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు, చాలా మంది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని అనవచ్చు కాక, బట్ నిజమే దేనికైనా కానీ. సో నేను చెప్పాలనుకునేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు మనం యూపీ అనగానే ఎవరి పేరు గుర్తుందని మీకు? యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి కదా. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి ప్రెసిడెంట్ ఎవరో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసు? చాలా మందికి తెలుసు. బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? తెలియదు. సరే, ఇప్పుడు మనము మధ్యప్రదేశ్ అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది ఎక్కువగా? శివరాజ్ సింగ్ చౌహాన్. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అధ్యక్షుడైనప్పుడు, లేదా ఆయనకు ముందు కావచ్చు, ఆయన తర్వాత కావచ్చు, ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు మధ్యప్రదేశ్లో చెప్పగలరా? చెప్పలేం. సో అట్లా లెక్క వేస్తూ పోతే చాలా రాష్ట్రాల్లో పొలిటికల్ ఫేస్ మైట్ నాట్ బి అ పార్టీ ప్రెసిడెంట్ పొలిటికల్ ఫేస్ అవ్వచ్చు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక ఎగ్జాంపుల్. దేవేంద్ర ఫడ్నవీస్ గారిని పార్టీ ప్రెసిడెంట్ని చేశారు, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదొక ఎగ్జాంపుల్. సర్బానంద సోనోవాల్ అస్సాంకి ప్రెసిడెంట్ గా పనిచేశారు, అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ వచ్చారు, అది వేరే విషయం. సర్బానంద్ సోనోవాల్ కాకుండా ఆయన పక్కన తప్పించి హిమంత బిశ్వ శర్మని తీసుకొచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. యూపీలో కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రెసిడెంట్ గా పనిచేశారు 2017కి ముందు. కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అండ్ సేమ్ టైం హర్యానాలో రామ్ బిలాస్ శర్మ ఆయన ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2013లో ప్రెసిడెంట్ ఆయన, 2014లో అధికారంలోకి వచ్చింది బీజేపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ మీరు హర్యానా అంటే ఖట్టర్ గుర్తొస్తారు. సరే, ఇప్పుడు వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు అక్కడ, అది వేరే విషయం. బట్ మొన్ననే ఒడిశా ఎలక్షన్స్ జరిగాయి. 2024 ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒడిశాలో మోహన్ మాంఝీని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? ప్రెసిడెంట్ మన్మోహన్ సమాల్. ఎవరికి తెలియదు ప్రెసిడెంట్ ఎవరో. బీజేపీ ప్రెసిడెంట్ వరకు ఆ క్యాండిడేట్ కూడా ఎవరికి తెలియదు, ఈ క్యాండిడేట్ కూడా తెలియదు ఎవరికి. ఒడిశాలో అసలు ముఖ్యమంత్రికి ఎవరో కూడా తెలియదు. వాళ్ళ ముఖ్యమంత్రి అధికారంలోకి రాగలిగారు, పాయింట్ అది. సో ఇప్పుడు అన్నిటికంటే కీలకమైన ఎగ్జాంపుల్, ఇక మిగతా యూపీ కానీ, హర్యానా కానీ, ఒడిశా కానీ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలు గెలవడమో, మాజీ మంత్రులుగా ఉండడమో, ఏదో సమ్ యాక్టివ్ కొంచెం పొలిటికల్ లీడర్షిప్, చాలా సంవత్సరాల అనుభవం ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ మీరు ఢిల్లీలో అయితే వీరేంద్ర సచ్దేవా ప్రెసిడెంట్, రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. వీరేంద్ర సచ్దేవా
జస్ట్ 1 year ముందు ఆయన ప్రెసిడెంట్ చేశారు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు వచ్చిన మెయిన్ విమర్శ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడిని కొట్టడానికి ఒక బీజేపీ ప్రెసిడెంట్ గా నియమించే వ్యక్తిని వీరేంద్ర సచ్దేవా లాంటి వ్యక్తిని ఎట్లా నియమిస్తారని పెద్ద చర్చ. ఢిల్లీ లాంటి ప్లేస్ లో వీరేంద్ర సచ్దేవాని ఎట్లా నియమిస్తారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు చాలా మంది ఉన్నారు కదా అని అంటే, వీరేంద్ర సచ్దేవా ఈ రోజు మీరు గూగుల్ చేసి చూడండి, వీరేంద్ర సచ్దేవాకి అట్లీస్ట్ వికీపీడియా పేజ్ కూడా ఉండదు. నోబడి తెలియదు, బయో కూడా తెలియదు ఎవరికి ఆయన ఏంటి అనేది. సో ప్రెసిడెంటే పొలిటికల్ ఫేసు అనేది లేదు. ప్రెసిడెంట్ మేబీ పొలిటికల్ ఫేస్ అయితే అడ్వాంటేజ్, పొలిటికల్ ఫేస్ కాకపోయినా కూడా అధికారంలోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి. అది మ్యాండేటరీ ఏం కాదు, దట్ ఈస్ అ మేజర్ ఆస్పెక్ట్. ఇప్పుడు మాట్లాడుతున్నా అట్లా అని చెప్పేసి ఎన్ రామచంద్రరావు గారికి ఏం పొలిటికల్ కెరీర్ లేక కాదు. ఆయన విద్యార్థి దశ నుంచి వచ్చారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఒకసారి పనిచేశారు, ఒకసారి ఓడిపోయారు. అండ్ మల్కాజ్గిరి నుంచి 2-3 సార్లు పోటీ చేశారు, ఓడిపోవచ్చు. ఎలక్షన్స్ లో ఆయనకు ఒక అనుభవం అయితే ఉంది. అండ్ ఆయన అనేక మంది పార్టీ ప్రెసిడెంట్లతో పనిచేశారు, జనరల్ సెక్రటరీతో పనిచేశారు, అండ్ మిగతా పార్టీల నాయకులతో కూడా ఒక సత్సంబంధాలు ఉంటాయి ఆయనకి. అంటే ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడతారు ఆల్మోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో. హీ మైట్ నాట్ బి ఇప్పుడు లైక్ ఒక్కొక్క నాయకుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ గా ధర్మపురి అరవింద్ లాగానో గట్టిగా మాట్లాడలేకపోవచ్చు, ధర్మపురి అరవింద్ మాట్లాడే టోన్ లో మాట్లాడకపోవచ్చు. ధర్మపురి అరవింద్ టోన్ లో ఈవెన్ ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడలేరు. ఈటల రాజేందర్ గారి టోన్ లో బండి సంజయ్ గారు మాట్లాడలేరు. బండి సంజయ్ గారు మాట్లాడిన అగ్రెసివ్ టోన్ లో కిషన్ రెడ్డి గారు మాట్లాడలేరు. సో రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, పార్టీ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, ఆయన నిజంగా బిజినెస్ ఎంపైర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక రకంగా చిన్నవాడు కాదు, ఆయన చాలా గొప్ప లెగసీ ఉన్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు మైట్ నాట్ బి ఏ గుడ్ ఆరేటర్, వక్త కాకపోవచ్చు, అంటే ప్రజల్ని ఉర్రూతలూగించేలాగా మాట్లాడకపోయి ఉండవచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ క్వాలిటీస్, ఏ క్వాలిటీస్ ఎక్కడ ఏది వాడాలో అది వాడతారు అనేది ఇక్కడ లెక్క. సో నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు లైక్ అన్నామలై ఉన్నారు, అన్నామలైని ప్రెసిడెంట్ చేశారు, ఆయనకే పూర్తి బాధ్యతలు ఇచ్చారు, ఎలక్షన్స్ లోకి వెళ్ళారు. ఎలక్షన్స్ లో పెద్దగా రిజల్ట్స్ రాలేదు. మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నామలై చాలా పాపులర్ ఫిగర్, చాలా బాగా మాట్లాడగలరు, గట్టిగా వాదించగలరు, ఏదైనా సరే నేరేటివ్ బిల్డ్ చేయగలరు. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ రాలేదు. అండ్ ఆయన మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు పెద్ద విమర్శ ఏంటి అని అంటే, ఈవెన్ అన్నామలై గారు చాలా మందిని కలుపుకుపోలేదు అనే ఒక విమర్శ కూడా అక్కడ ఉంది. తమిళనాడు రాజకీయాలు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినీ యాక్టర్ గౌతమి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ గవర్నర్ గా తమిళిసై గారు, ఆమె కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయని అక్కడ అన్నామలై విషయంలో అని. ఇట్లా ఎక్కడైనా ఎనీ పార్టీ మనం ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఆ పార్టీ అక్కడ అలా కనబడుతుంది కానీ, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా చాలా వర్గపోర్లు, విభేదాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఈక్వేషన్స్ మధ్య. సో ఈ ఈక్వేషన్స్ మధ్య ఒక వివాదరహితుడిని తీసుకొస్తే బాగుంటుంది, పార్టీ మ్యాన్ అయితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో జరిగిందని నా అభిప్రాయం. సో పొలిటికల్ ఫేస్ అని మీరు అన్నారు, కరెక్ట్. ఎస్, కేసీఆర్ లాంటి నాయకుడు ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నారు. అలాంటి టైంలో ఒక పొలిటికల్ ఫేస్ కాకుండా ఎలక్షన్స్ లోకి వెళ్తే ఎలా పార్టీ వాయిస్ ని ఎలా తీసుకెళ్లొచ్చు అని అందరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక పొలిటికల్ ఫేస్ కాదు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది పొలిటికల్ ఫేసెస్ ఉన్నాయి. సో ఈ పొలిటికల్ ఫేసెస్ ని వాడుకోరని ఏం గ్యారంటీ లేదు. ఇప్పుడు లైక్ యోగి ఆదిత్యనాథ్ గారు వాజ్ జస్ట్ ఎన్ ఎంపీ బిఫోర్, ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎంపీ మాత్రమే. ఆయన ఎంపీ, గోరఖనాథ్ మఠ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. ఆయన స్టార్ క్యాంపెయినర్ గా వాడుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిని చేశారు యోగి ఆదిత్యనాథ్ గారిని. ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయ్యారు 2019 తర్వాత. బండి సంజయ్ గారి గురించి ఎంతమందికి తెలుసు ప్రెసిడెంట్ కాకముందు? అసలు తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ గారి గురించి ఎంతమందికి తెలుసు? ఇవాళ బండి సంజయ్ అంటే తెలవని వ్యక్తి లేరు తెలంగాణలో. ఇది ఒకే నాణ్యానికి ఒకవైపు చూసి ఒక నేరేటివ్ ని తీసుకుని ఆ నేరేటివ్ లోనే ఎమోషనల్ గా మాట్లాడే వాళ్ళు ఈ బీజేపీలోనే ఎక్కువ మంది ఉంటారు, బయట ఉండరు. పాయింట్ అది. సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పవర్ఫులా, రేవంత్ రెడ్డి పవర్ఫులా? పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంత మందిని ఉర్రు తొలగించగలరు? పొలిటికల్ ఫేస్ ఆయన ఏమన్నా? లిటరల్ గా మాట్లాడితే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ పరిణతి. అట్లా లెక్కేస్తే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినో కోమటిరెడ్డి వెంకటరెడ్డినో ప్రెసిడెంట్ చేయాలి, పిసిసి ప్రెసిడెంట్ చేయాలి. ఇట్ డిడ్ హ్యాపెన్, రైట్? ఈవెన్ మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడున్న అరవింద్ ధర్మపురి గారి ఫాదర్ డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓవైపు, పి జనార్దన్ రెడ్డి గారు ఒకవైపు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు ఉన్న టైంలో డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్. డి శ్రీనివాస్ గారి ఆరేటరీ స్కిల్స్ ని అండ్ రాజశేఖర రెడ్డి గారి ఆరేటరీ స్కిల్స్ ని పోల్చి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి పార్టీని నడపగలిగే చాకచక్యము లేదా చతురత అవన్నీ డి శ్రీనివాస్ గారికి అప్పట్లో ఉండేవని అందరూ చెప్తూ ఉంటారు.
సో బేస్డ్ ఆన్ ద పార్టీ ప్రెసిడెంటే ఫైనల్ అనడానికి కూడా లేదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీల్లో అందరూ ఒక్కొక్కరు ఒక విభిన్నమైనటువంటి వర్గాలని అద్భుతంగా అడ్రస్ చేయగలిగేటువంటి వ్యక్తులు. సో డెఫినెట్లీ వాళ్ళందరినీ వాడుకోకపోతే బీజేపీ అధికారం రావడం కష్టం. అందరూ సరిగ్గా సమర్థవంతంగా వాళ్ళందరి స్ట్రెంత్ ని యూటిలైజ్ చేసుకోగలిగితే బీజేపీకి ఈ రోజు కూడా ఛాన్స్ ఏం తగ్గలేదు అని నేను అంటున్నాను. ఒకటి, బీజేపీ నెక్స్ట్ రాబోయేది మేమే పవర్లోకి అని చెప్తున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో బీఆర్ఎస్ కొంత క్రైసిస్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా నాయకుల్ని ఇక్కడికి పుల్ చేయలేదా? చాలా వరకు అక్కడ ఖాళీ చేయాల్సి ఉంటుంది, అది చేయగలుగుతారా? అవును, టీఆర్ఎస్ నుంచి పుల్ చేసే మనిషి కావాల్సి ఉండే ఇది అనేది చాలా మంది కదా. టీఆర్ఎస్ ని ఖాళీ చేసేవాళ్ళు లేదా కాంగ్రెస్ నుంచి నాయకులు తీసుకునేవాళ్ళు, ఇట్లాంటి వ్యక్తి కావాలా అనేది. బేసికలీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇక్కడ. ఇప్పుడు బీజేపీ సర్కిల్స్లో ఇప్పుడు లైక్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఇఫ్ ఈటల రాజేందర్ హ్యాస్ దట్ అట్లాంటి కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే మేబీ డైరెక్ట్లీ జరగవచ్చు కాక. అండ్ ఇక్కడ ఒక్కడే ప్రెసిడెంట్ మాత్రమే ఇవన్నీ చేస్తాడని చెప్పడానికి లేదు. బీజేపీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అని అంటే, బీజేపీలో చాలా మంది ఉంటారండి. మనకు బయటకు కనిపించే వాళ్ళు ప్రెసిడెంట్ లేదా ఎంపీలు ఎమ్మెల్యేలు మనకు చాలా మంది కనబడే వాళ్ళు ఉంటారు, కానీ బిహైండ్ ద సీన్స్ చాలా మంది ఉంటారు. సంఘం నుంచి ఆర్గనైజ్ సెక్రటరీ ఉంటారు, ఇక్కడ సంఘటన మంత్రి అంటారు. చాలా క్రూషియల్ రోల్ అది, ఆర్గనైజ్ సెక్రటరీ చేసే పని, ఆర్గనైజ్ సెక్రటరీ. అండ్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఓకే, ఇన్ఛార్జీలు ఇప్పుడు అభయ్ పాటిల్ గారు ఇన్ఛార్జ్. ఓకే, అండ్ అటు సునీల్ బన్సల్ గారు ఇన్ఛార్జ్. ఇప్పుడు నేను చెప్పిన కేసెస్ లైక్ ఒడిశాలో అధికారంలోకి వచ్చింది బీజేపీ, ఎవ్వరు ఫేసే లేకుండా అధికారంలోకి రాగలిగింది ఒడిశాలో బికాస్ ఆఫ్ సునీల్ బన్సల్. అండ్ యూపీలో అధికారంలోకి వచ్చారు అమిత్ షా అండ్ సునీల్ బన్సల్ వాజ్ బిహైండ్ దట్. యూపీలో అధికారంలోకి రావడానికి అమిత్ షా అండ్ సునీల్ బన్సల్ గారు అక్కడ ఆర్గనైజ్ సెక్రటరీ, సంఘటన మంత్రి అంటారు. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్రటరీ ఇక్కడ చంద్రశేఖర్ జీ అని ఒకరు ఉన్నారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గారు అని ఉండేది. ఎవరికైనా తెలుసా అసలు ఈటల రాజేందర్ గారు పార్టీలో ఎలా జాయిన్ అయ్యారో తెలుసా? అండ్ డీకే అరుణ గారు పార్టీలో ఎలా జాయిన్ అయ్యారో తెలుసా? అండ్ నిజానికి ఈ రోజు మనం మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే డీకే అరుణ గారు కావచ్చు, అంతకుముందు వెంకటస్వామి జాయిన్ అవ్వడం కావచ్చు, వీళ్ళందరూ బీజేపీలో చేరడానికి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గారు. ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండేది ఆయన ఇంతకుముందు, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆయన పంజాబ్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆర్గనైజ్ సెక్రటరీ ఇప్పుడు చంద్రశేఖర్ జీ ఉన్నారు. ఈయన రాజస్థాన్లో అక్కడ పనిచేసి వచ్చిన వ్యక్తి. అంటే సో బేసికల్లీ ఆర్గనైజ్ సెక్రటరీ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, అండ్ అందులోనూ నేషనల్ లీడర్షిప్కి కనెక్ట్ చేయగలిగే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ ప్రెసిడెంట్ డైరెక్ట్గా నేను చెప్తే అయిపోయింది నీకు టికెట్ వస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకురావడం కాదు, డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి ఒక మెకానిజం ఉంది. 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ సంజయ్ గారు ఉన్నారు, అటు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ఇప్పుడు రాజేందర్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉన్నారు, అండ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా డీకే అరుణ గారు ఉన్నారు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. ఒక టీఆర్ఎస్ను ఖాళీ చేయడం అని అంటే జస్ట్ లైక్ దట్ ఒక ప్రెసిడెంట్ వచ్చేసి ఖాళీ చేస్తే అట్లా మాత్రమే ఉండదు అని అంటున్నాను. ఇంకా చాలా అంశాలు ఉంటాయి దీంట్లో ముడిపడి. నిజంగానే దీంట్లో చాలా మంది పర్టికులర్లీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారు, మనం ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు మనకు పలానా ఒక వీడియో ఎడిటర్ కావాలి అని అనుకోండి. వీడియో ఎడిటర్ ఏ ఛానల్లో ఉన్నారో తెలుసుకోమనంటే పర్టికులర్లీ ఆ వీడియో ఎడిటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని అడుగుతాం, పలానా వీడియో ఎడిటర్ ఎవరైనా ఒకరు కావాలి తీసుకురానంటే పలానా ఛానల్లో ఉన్నాడన్నా, ఇక్కడ ఉన్నాడన్నా, ఈ శాలరీ ఉందన్నా, ఇదన్నా అని మాట్లాడతాడు. సో వీడియో ఎడిటర్ హెడ్డే రిక్రూట్ చేసుకుంటాడా? కాదు కదా. సో రిక్రూట్మెంట్ మళ్ళీ హెచ్ఆర్ ఇవన్నీ పాలసీస్ ఉంటాయి కదా. సో ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింగిల్ మ్యాన్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ గారు అనుకుంటే కలుస్తాడు, అనుకోకపోతే అవసరం లేదు, అయిపోయింది అంతే. అట్లా ఉండదు బీజేపీ సిస్టమ్ అంటున్నాను. ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అట్లాంటి సిస్టమ్ ఉండదు. కాంగ్రెస్ లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ఒక ఎలక్షన్ గెలవగలడా? ఇవాళ రాహుల్ గాంధీ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది కేసీ వేణుగోపాలే కదా. నిజంగా ఎలక్షన్ గెలవగలిగే వ్యక్తి అమరైనా. సో ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. పొలిటికల్ బీఆర్ఎస్ ని ఖాళీ చేయడము లేకపోతే కాంగ్రెస్ ని ఖాళీ చేయడము, ఇవన్నిటికీ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అండ్ అవన్నీ చేయడానికి పార్టీ ఆర్గనైజేషను, సిస్టము, ఇంకా చాలా మంది వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిజానికి బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని తీసుకొచ్చే విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు గుడ్ ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా కనబడుతున్నాయి. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రెసిడెంట్ని చేశారు, బీజేపీ ప్రెసిడెంట్ని చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన పొలిటికల్ ఫేస్, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రెసిడెంట్ని చేశారు. ఎప్పుడు ఫైటింగ్ మోడ్లో ఉన్నప్పుడు, నిజానికి చంద్రబాబు గారు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పుడు బీజేపీ ఫైట్ చేయాలనే ఉద్దేశంతో కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రెసిడెంట్ని చేశారు. నిజానికి ఆయన సక్సెస్ అయ్యారా? సక్సెస్ కానివ్వలేదు అనేది కన్నా గారి వర్షన్ ఉండవచ్చు.
ఆయన సక్సెస్ కానియకుండా చాలా మంది అడ్డుకున్నారు అని. సక్సెస్ అయితే కాలేదు అనేది నిజం, రైట్? ఆయన చాలా మంది అడ్డుకొని ఉండవచ్చు. ఇప్పుడు ఇవాళ ఎవరినో ఒకరిని ప్రెసిడెంట్ చేసి అసలు ఈ రప్చర్ లోనే ఆయన అసలు సక్సెస్ కాకుండా అడ్డుకునే శక్తుల మధ్య పెట్టి పార్టీని నష్టపరచడమా? ఎవరినో ఒకరిని ఎన్నుకొని ఎవరినో ఒకరిని ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ లో ఒకరిని చూస్ చేసుకుంటే ఇంకొకరిని వదులుకోవడం, ఇంకొకరిని వదులుకొని ఒకరిని చూస్ చేసుకుని ఆ చూస్ చేసుకున్న వ్యక్తికే మనం పూర్తి మద్దతు ఇచ్చి ఆయనను ఫెయిల్ చేయడమా? లేకపోతే ఎవరినైతే చూస్ చేసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా మనము ఈ ఆర్గనైజేషన్ ని కొంచెం మేనేజ్ చేయడమా? అంటే ఏది బెటర్ అంటారు మీరు? ఎవరిని తీసుకున్నా ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారిని ప్రెసిడెంట్ చేశారనుకుందాం. ధర్మపురి అరవింద్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ నొచ్చుకునే పరిస్థితే ఉంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఆయనకేదో ఉంటారని నా ఉద్దేశం కాదు, బట్ మిగతా వాళ్ళందరూ కత్తులు నూరుతూ రోజంతా ఉంటే ఆయన నిజంగా పూర్తిగా పని చేసుకోగలడా? సరే, చేయాలంటే ఏం చేయాలి? పూర్తి స్వేచ్ఛనివ్వాలి. పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇంకా నువ్వే అంతా అని వదిలేయాలి. నువ్వే అంతా అని వదిలేస్తే మిగతా చాలా మంది నొచ్చుకునే అవకాశం ఉంది, వీళ్ళందరూ పక్కకు జరిగే అవకాశం ఉంది, వీళ్ళందరూ సరిగ్గా పని కూడా చేయరు. వీళ్ళందరి శక్తిని వాడుకోవాలి కదా, అప్పుడు కదా టీం అనేది ఉండేది. వీళ్ళందరి శక్తిని నిర్వీర్యం చేసి ఒకరిని మాత్రమే పెంచి మొత్తం చేయడం కష్టం. సో అట్లాంటి కాంబినేషన్స్ మధ్య, అట్లాంటి ఒక కాన్ఫ్లిక్ట్ మధ్య ఉన్నప్పుడు సో అందరూ జనరల్స్ ని సరిగ్గా సమర్థవంతంగా వాడుకునే విధంగా ఉండి ఒక ప్రెసిడెంట్ ని ఏర్పరచడం వల్ల కొంచెం పరిస్థితి సద్దు అడుగుతుందేమో అని అనుకున్నారేమో అనేది నా అభిప్రాయం. ఇంకో కీలకమైన విషయం ఉంది ఇందులో. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ అది ఏమైంది? ఆయన పోయి టీడీపీలో చేరిపోయాడు లాస్ట్కి వస్తే. ఆయన కూడా ఏం చేయలేకపోయాడు లాస్ట్కి వస్తే. ఆయన ఏం చేయలేకపోయాడు, చేయడానికి స్కోపు లేని పరిస్థితి. లాస్ట్కి వాట్ ఎవర్ ద రీజన్ ఏమన్నా కావచ్చు కాక, బట్ దట్ డింట్ వర్క్అవుట్. సో అదే ఇక్కడ జరుగుతుందని నేను చెప్పడానికి లేదు. అట్లా చాలా ఎగ్జాంపుల్స్, కొత్త ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఈవెన్ పంజాబ్ లో ఈ రోజు బీజేపీ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన, కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిని డైరెక్ట్ గా బీజేపీ ప్రెసిడెంట్ ని చేశారు. దట్ డజంట్ మీన్, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లోనే లెఫ్ట్ పార్టీలకు సంబంధించినట్టు, లెఫ్ట్ ఎకో సిస్టమ్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా ఆయన లెఫ్ట్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం వెనకకు రాని ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంఘాల నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ప్యూర్ ఐడియాలజికల్లీ ఈజ్ నాట్ రైట్. నిజానికి ఆయన లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. ఆర్ కృష్ణయ్య గారిని ఎంపీగా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు కదా, లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అదే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీగా పాకా సత్యనారాయణ గారిని ఎంపీ చేశారు. సుదీర్ఘమైనటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి. పూర్తి లాయల్టీ అనే ఒకే ఒక మాట, లాయల్టీ, కమిట్మెంట్, ఆయన ఒక సగటు కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ అనే ఉద్దేశంతో పాకా సత్యనారాయణ గారిని ఎంపీకి పంపించారు. అదే టైంలో ఆర్ కృష్ణ గారిని ఎంపీకి పంపించారు. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నిజానికి మాట్లాడితే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు, ఆమె అంతకుముందు మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన శ్రీనివాస్ వర్మని మంత్రిని చేశారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు శ్రీనివాస్ వర్మ గారు, ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. బట్ పురంధేశ్వరి గారు గతంలో యూపీఏ టైంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆమెనేం మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనుకున్నారు కానీ అలా అని చెప్పేసి పురంధేశ్వరి గారు బయట పార్టీ నుంచి వచ్చారు కదా, ఆమెను అసలు ప్రెసిడెంట్ చేయడానికే వీల్లేదు అని అంటే అట్లా కూడా లేదు. ఆమెకే ప్రెసిడెంట్ చేసి ఉంచారు, మొన్నటి వరకు ఆమెనే ఉన్నారు. సో ఈ బీజేపీ ఈజ్ లైక్ ఒక రకమైన కాంప్లికేటెడ్ సిస్టమ్ అని చాలా మంది అనుకోవచ్చు గాక. కాంప్లికేటెడ్ సిస్టమ్ కరెక్టే, ఎట్ ద సేమ్ టైం చాలా క్యాలిక్యులేటివ్ సిస్టమ్. ఇందులో కింద స్థాయి నుంచి వచ్చిన వాడు ఎదుగుతున్నాడు, డైరెక్ట్గా పక్క పార్టీ నుంచి వచ్చిన వాడు ఎదుగుతున్నాడు, అండ్ అన్ని రకాల సామాజిక వర్గాలు, అన్ని ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకొని రకరకాల ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఇందులో పనిచేస్తూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోకుండా బీజేపీలో రాజకీయాలు చేయడం కుదరదు. బీజేపీ రాజకీయాల గురించి అర్థం కాదు. రిస్క్ తీసుకున్నారు, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయి ఉండొచ్చు. ఏమైనా నేను ఇప్పుడు ఎంత చెప్పింది ఏదో ఎవరినో సంతృప్తి పరచడం కోసమో ఇంకోటో కదా, అది మన పని కూడా కాదు. బీజేపీ పని అది, బీజేపీ వాళ్ళు చెప్పుకోవాల్సిన పని అది, మన పని కూడా కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే రకరకాల అంశాలని అనలైజ్ చేసి చెప్తున్న విషయం మాత్రమే. ఇప్పుడు మనం ఎన్ రామచంద్రరావు గారి ఎగ్జాంపుల్ చూపించి ఇలా మాట్లాడుతున్నాం కదా, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకో దగ్గర సక్సెస్ఫుల్ గా కనిపించింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ వీరేంద్ర సచ్దేవ్ ఎవరో తెలుసా? పొలిటికల్ ఫేసా? కాదు. ఈవెన్ కేశవ్ ప్రసాద్ మౌర్య పొలిటికల్ ఫేస్ ఏం కాదు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఎవరైతే ప్రెసిడెంట్ చేశారు అంటే కార్యకర్తల్లో కూడా ఏముంటదంటే, అయ్యో మా నాయకుడు ప్రెసిడెంట్ కాలేదు అని అంటే మా నాయకుడు ఇంకా అసలు ఏమీ పట్టించుకోరేమో అనుకుంటారేమో. అలా ఏం ఉండదు అని చెప్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో పెడతారో కూడా ఎవరికీ తెలియదు. దీనికి ఉన్న మేజర్ అంశాలు ఏంటంటే 2-3 విషయాలు. ఒకటి లాయల్టీ, కమిట్మెంట్, మూడవది
టాలెంట్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేయబడుతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఓకే, చివరిగా ఈ రేసులో ఎవరైతే 3 పేర్లు వినిపించాయి కదా, బయటకు వచ్చారు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పారు కానీ బట్ ఎంత లేదనుకున్నా కూడా అంత ఈజీగా అది అంటే సర్దుబాటు అయిపోతుందా? అదే ధర్మపురి అరవింద్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, ఈటెల రాజేంద్ర గారు కానీ వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపించాయి బట్ లాస్ట్ మినిట్లో తప్పుకున్నారు. అందరూ వచ్చేసారుగా ఇప్పటికే ఆల్రెడీ. నిన్న ధర్మపురి అరవింద్ డైరెక్ట్ గా వచ్చేసి ఎవరిని ఎన్నిక చేసుకున్నా కానీ మేము వాళ్ళకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం చాలా స్పష్ట బేషరతుగా చెప్పారు. ఈటల రాజేంద్ర గారు ఇవాళ వచ్చేసి ఆయన నాతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు పూర్తి సహకారం మేము ప్రకటిస్తున్నాము, మేము అందరం కలిసే పనిచేస్తాము అని చెప్పేసి ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పారు. సో ముందే ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు కూడా. అంటే ప్రిపేర్ అవ్వడం కాదు ఇక్కడ సమస్య, ఏంటంటే వాట్ ఈస్ ఫస్ట్, వాట్ ఈస్ నెక్స్ట్, దిస్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు అధ్యక్షుడు అవ్వడమే లాస్ట్ కాదు. సో ఇక్కడ ఈ సిస్టమ్ ఎట్లాంటిదనంటే ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. బీజేపీలో కొనసాగే ఏ వ్యక్తి అయినా బీజేపీ సిస్టమ్ని, ఇప్పుడు మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి మన ఇంటర్వ్యూలోనే చాలా అద్భుతంగా చెప్పారు ఒక మాట. ఏ పార్టీలో అయినా ఒక నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఆయనదే మొత్తం బాధ్యత. అక్కడ సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నా, కార్యకర్తల్ని మేనేజ్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఆయనదే బాధ్యత. ఇక్కడ అట్లా కాదు మెకానిజం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద మెకానిజం ఉంటుంది, సంఘ ఉంటుంది, రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. మనము ఒక నాయకుడు అటు పోయాడంటే ఆ నాయకుడితో పాటు జనాలు రాకపోతే ఆ నాయకుడు ఎందుకు పనికిరాడు మిగతా పార్టీల్లో. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇట్లా వచ్చాను, పార్టీ ఆయన పార్టీలోకి వచ్చాడు, వచ్చినాక కొంత వ్యవధిలోనే అమిత్ షా గారు మీటింగ్ ఏదో పెట్టారు. మీటింగ్ ఏదో పెడితే వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల నాకు జనాలు లేరు, నేను జనాలను మొబిలైజ్ చేసుకోవాలన్నా, నాకు ఈ సిస్టమ్ అర్థం కావాలన్నా, నాకు కష్టం కదంటే ఓ సబ్ హో జాయేగా అప్ కర్లో అని అన్నారు. నేను వస్తే నేనే గెస్ట్ లాగా వచ్చాను యాక్చువల్లీ, బట్ సిస్టమ్ మొత్తం అక్కడ సభను నిర్వహించేశారు మొత్తం అందరు కలిసేసి, నేనే గెస్ట్ లాగా వచ్చాను. అదే మీరు వేరే పార్టీలో అయితే ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడి దగ్గరికి పెద్ద నాయకుడు వస్తున్నాడు అని అంటే మొత్తం ఆయనది బాధ్యత. దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఇక్కడ దిస్ ఈస్ కాడర్ ఉంటుంది, రకరకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఎస్, ఇమీడియట్లీ అనిపించవచ్చు అయ్యా పొలిటికల్ ఫేస్ లేదే, అది లేదే, ఇది లేదే అని చాలా వరకు అనుకోవచ్చు, కానీ అది మాత్రమే ప్రాతిపదిక కాదు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మనం నిజానికి మాట్లాడితే ఇంకా చాలా విషయాలు ఇందులో. ఇప్పుడు ఒకటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు వాళ్ళు, ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్లో ఎట్లా స్టార్ట్, ఇప్పుడు నేను అనేది అధ్యక్షుడిని మార్చడము లేదా అధ్యక్షుడిని నియమించడం వల్ల పార్టీ పోయింది అనుకునే వాళ్ళు అది కాదు. అధ్యక్షుడిని నియమించడం అనేది ఒక ప్రాసెస్లో భాగము. అధ్యక్షుడి వ్యవహార శైలిని బట్టి రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి, ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అధ్యక్షుడి వ్యవహార శైలి, అందుకని మనం అన్నాం సవాళ్లతో స్వాగతం అని. చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్ళని అధిగమించగలిగే వ్యక్తిగా రామచంద్రరావు గారు తేలతారా, లేక సవాళ్లకు ఆయన సకం అయిపోతారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నాట్ నౌ, ఈ రోజే మనం ఏదో తేల్చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ గివ్ సమ్ టైమ్ టు హిమ్, లెట్స్ సీ ఏం జరుగుతుందో చూడాలి. సాయి గారు చూద్దాం మరి రామచంద్రరావు గారు ఆయనకి ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఎంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు, మిగిలిన తోటి నాయకులను కూడా ఎంత మేర కలుపుకుపోగలుగుతారు, బీజేపీ లక్ష్యాన్ని చేరుకుంటుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు, ధన్యవాదాలు. మరి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయవచ్చు ఈ అంశానికి సంబంధించి. అధ్యక్షుడి ఎంపిక బీజేపీని విజయ తీరాలకు చేరుస్తుందా, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.